నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పోరాడి సాధించుకున్నా కూడా తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదన్న మహేంద్రనాథ్ పాండే. మహబూబ్ నగర్లో రెండో రోజు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి పర్యటన. కరోనా మహమ్మారి ఇబ్బందికర పరిస్థితులను కేంద్రం సమర్థవంతంగా ఎదుర్కొందన్న కేంద్ర సహాయ మంత్రి బిఎల్ వర్మ. ఆయుష్మాన్ భారత్తో పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వెల్లడి. ఇబ్రాహీంపట్నం బాధితులను నిమ్స్లో పరామర్శించిన గవర్నర్ తమిళిసై. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచన. శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యమన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆధునిక జైల్ కోడ్ను అన్ని రాష్ట్రాలు అనుసరించాలని సూచన. 54 ఏళ్ల పారిశ్రామిక దిగ్గజం సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో మృతి. ప్రధాని దిగ్భ్రాంతి. భారత పరిశ్రమకు తీరని లోటన్న మోదీ. ఇక వార్తల్లోని వివరాలు. ఎన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే విమర్శించారు. పార్లమెంటు ప్రవాస్ యోజనలో భాగంగా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 2 రోజులుగా పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా మహబూబ్ నగర్ పట్టణం ఎనుగండలోని బీజేపీ కార్యకర్త మురళీగౌడ్ ఇంటికి వెళ్లారు. ఇక ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మంచి పాలన అందించేందుకు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బీజేపీ ఎప్పుడూ తన మద్దతును అందిస్తుందని తెలిపారు. గతంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం మద్దతు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్ తరువాత దానిని మర్చిపోయారని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని చెప్పారు. और 17 सितंबर को तेलंगाना जो 1956-58 से लगातार तेलंगाना के लोगों का संघर्ष है, उस विमोचन दिवस के पक्ष में हमेशा रही है और बीजेपी ने अपने कदम बढ़ाए हैं इस बार बहुत बड़े पैमाने पर. और बीजेपी के कदम जब बढ़े हैं तो ये जो सोई हुई सरकार है तेलंगाना की, उसको भी ध्यान आया कि ये विमुक्ति दिवस है. अन्य पार्टियों को भी बीजेपी तेलंगाना की जनता के साथ विमोचन दिवस मनाते हुए बीजेपी उसके आगे है. जिसके वजह से तेलंगाना बना, उस तरह का तेलंगाना राज्य बनाने के लिए बीजेपी संकल्पबद्ध है. పార్లమెంటు ప్రవాస్ యోజనలో భాగంగా మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పర్యటనకు వచ్చిన కేంద్ర సహకార మంత్రి బిఎల్ వర్మ దంతాలపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. వార్డుల్లో రోగులను పరామర్శించారు. కోవిడ్ వ్యాక్సినేషన్, ఆయుష్మాన్ భారత్ సేవల రికార్డులను కేంద్ర మంత్రి పరిశీలించారు. వైద్య సేవలను, కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను సమీక్షించారు. మొదటి, రెండవ డోసు మాదిరిగానే బూస్టర్ డోసు కూడా త్వరగా పూర్తి చేయాలని వైద్యాధికారులకు సూచించారు. దంతాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 106% మొదటి, రెండో డోసు వ్యాక్సినేషన్ జరగడాన్ని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బిఎల్ వర్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు ఆయుష్మాన్ భారత్ ద్వారా అందిస్తున్నట్లు వివరించారు. కోవిడ్ ఇబ్బందికర పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొని అదుపులోకి తేవడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఉచితంగా అందించడంతో పాటు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోసు ఇస్తున్నట్లు చెప్పారు. लगवाने का काम किया और जैसा कि मैंने यहाँ पर देखा है, मुझे लगता है कि वैक्सीन का काम भी तेजी चल रहा है. तो माननीय प्रधानमंत्री मोदी की योजना तो 5 लाख तक किसी गरीब का इलाज फ्री हो सके, इसके लिए आयुष्मान भारत जो कार्ड दिया गया है, उस कार्ड को जिस गति से होना चाहिए यहाँ पर अभी शुभारंभ नहीं हुआ है. हम चाहते हैं उसके जितने एलिजिबल लोग हैं, जो पात्रता रखते हैं उस कार्ड की, वो सबको वो कार्ड मुहैया कराना चाहिए. उस कार्ड के माध्यम से वो अपना इलाज 5 लाख तक का हर वर्ष करा सके. इसके लिए मैंने यहाँ के मेडिकल डॉक्टर से, उनके ऑफिसर से बात भी किया है और मुझे आश्वस्त किया है इस काम को तेजी से करेंगे और इम्प्लीमेंट करेंगे. ఇబ్రాహీంపట్నం సామాజిక ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను గవర్నర్ తమిళిసై పరామర్శించారు.
ఈ ఉదయం నిమ్స్ వెళ్లిన గవర్నర్ బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య సమాచారాన్ని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళలకు పండ్లు పంపిణీ చేశారు. నిమ్స్లో వైద్యుల చికిత్సపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఈ సందర్భంగా గవర్నర్ విలేకరులతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎక్కువ ఆపరేషన్లు చేయాలన్న టార్గెట్తో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకూడదని హెచ్చరించారు. ఇలా ఆపరేషన్లు వికటిస్తే ముందుకు వచ్చే వారి ధైర్యం దెబ్బతింటుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు సజావుగా జరగాలని అన్నారు. రిపోర్ట్స్ వచ్చాక అన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు. ఇబ్రాహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటానని ఆమె చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని ప్రభుత్వానికి లేఖ రాస్తానని అన్నారు. Within my limits, what all the help I could do, I will do for these patients. And the moral support, and some of the women are very much pleased when they saw me, and the family members are little distressed. So it is natural. And now they have been saved, and I appeal, and my request is such incidences should not be repeated. And single day more targets. I don't know what is the problem, and the enquiry yet to be submitted, and the enquiry should be free and fair. And I am really, not only as a governor, as a doctor also I am concerned. 50 కంటే ఎక్కువ సార్లు రక్తదానం చేసిన రక్తదాతలకు చిరుభద్రత పేరిట లైఫ్ ఇన్సూరెన్స్ కార్డులు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్భవన్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రక్తదానం చేయడం చిన్న విషయం కాదని అన్నారు. తాను హౌస్ సర్జన్గా పనిచేస్తున్న సమయంలో రోగులకు రక్తం ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాని రోజులను చూశానని ఆమె గుర్తు చేసుకున్నారు. రాజ్భవన్ తరఫున రక్తదాన కార్యక్రమాలు చేపడుతున్నామని, అవసరమైన వారికి సమయానికి రక్తం అందించేందుకు ఓ యాప్ను రూపొందించామని అన్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కూడా అందులో భాగం కావాలని తమిళిసై కోరారు. ఈ కార్యక్రమంలో గవర్నర్తో పాటు సినీ నటుడు చిరంజీవి పాల్గొన్నారు. Chiranjeevi for organizing the camps and also motivating you. Rajbhavan, we have organized so many programs. Some of the programs add value, and this is one of the programs which have added value. Because as a doctor, we have on that day. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంయుక్తంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలకు పెండింగ్లో ఉన్న జవాబులు వెంటనే పంపించాలని, అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరిగేలా సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర శాసనసభ సమావేశాల పనితీరు దేశంలోనే ఆదర్శంగా ఉందని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సభ హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని అన్నారు. స్పీకర్ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని ఆయా శాఖల అధికారులకు స్పష్టం చేశారు. గత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలకు పెండింగ్లో ఉన్న జవాబులను వెంటనే పంపించాలని కోరిన ఆయన సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో అందించాలని అన్నారు. సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలని, ప్రతి శాఖ తరపున ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. అసెంబ్లీ డిస్పెన్సరీలో కరోనా టెస్టింగ్కు అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు అవసరమైన సభ్యులకు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. అసెంబ్లీ, మండలి పరిసరాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూడాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వీఆర్ఎన్ గార్డెన్స్లో జరిగిన లోక్సభ ప్రవాస యోజన కోర్ కమిటీ సమావేశానికి కేంద్ర సహాయ మంత్రి బిఎల్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, ఇక్కడి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వంటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాల్లో కేంద్రం వాటా ఉందని, కేంద్రం నిధులు వాడుకున్నప్పుడు ప్రధాని ఫోటో ఎందుకు పెట్టరని ఆయన ప్రశ్నించారు. जो कांग्रेस की सरकार थी, प्रधानमंत्री माननीय मनमोहन सिंह की सरकार थी, उसमें बड़े बड़े भ्रष्टाचार हुए थे।
11.5 लाख करोड़ से भी ज्यादा भ्रष्टाचार सामने उजागर हुए थे। उसमें कांग्रेस के केंद्रीय मंत्रियों से लेकर कितने लोग जेल गए थे। कांग्रेस की सरकार में उस समय के प्रधानमंत्री स्वर्गीय राजीव गांधी कहते थे कि दिल्ली से हम 1 रुपया भेजते हैं, लेकिन विकास के स्रोत पर पहुंचते पहुंचते 15 पैसा रह जाता है। तब माननीय प्रधानमंत्री मोदी जी ने अपनी दृढ़ इच्छा शक्ति से 1 रुपए में 100 पैसे अगर होते हैं तो 100 पैसे गरीबों तक पहुंचे, किसानों तक पहुंचे, विकास के अंतिम छोर पर पहुंचे। इसके लिए जन धन योजना चालू की। टीआरएस जो हमारी सरकार है, ये चुनाव से पहले जिस तरह से लुभावने वादे किए गए थे और वायदे किए गए थे कि हम दलितों को 3-3 एकड़ जमीन मुहैया कराएंगे, उन्हें आज तक जमीन देने का काम नहीं किया। उन्होंने कहा था बेरोजगारों के लिए हम 3016 रुपए प्रति मंथ देने का काम करेंगे, उनके लिए देने का काम नहीं किया। यहाँ फॉरेस्ट की बड़ी तादाद में जो जमीन होती थी, अब तक 13-14 साल से जो लोग काबिज होते थे उनको दे दी जाती थी, लेकिन वो भी छीनने का काम किया जा रहा है। माननीय प्रधानमंत्री मोदी जी घरौनी बनाने का काम भी कर रहे हैं। जिन पर जो चीजें हैं उनको कैसे मिले, इसकी चिंता माननीय प्रधानमंत्री मोदी जी कर रहे हैं। लेकिन मैं कह सकता हूं, तेलंगाना की सरकार केवल परिवारवाद पर विश्वास करती है, अपने परिवार को बढ़ाने पर विश्वास करती है। मैं, मेरा परिवार, मेरे रिश्ता, और जिस तरह से भ्रष्टाचार पर भ्रष्टाचार यहाँ पर हो रहे हैं, जनता के साथ में जिस तरह से धोखा हो रहा है, तब मैं कह सकता हूँ माननीय प्रधानमंत्री मोदी जी राशन देने का काम करते हैं, उस राशन को भी ये तेलंगाना की सरकार अपना बताने का काम करती है। उसमें माननीय प्रधानमंत्री मोदी जी का फोटो तक नहीं लगाया जाता। तो इस तरह का मैं कहना चाहता हूँ, ये क्लियरिटी होना चाहिए कि हमारी सेंट्रल गवर्नमेंट क्या कर रही है, हमारी तेलंगाना की सरकार क्या कर रही है। అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నదని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆసరా పెన్షన్ల అర్హత పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాతనే చిన్న ప్రాంతాలకు కూడా సముచిత ప్రాధాన్యత ఇస్తూ మండల కేంద్రాలుగా ఎంపిక చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అయిందంటే నిజంగా కూడా విఠలరెడ్డి గారు నర్సాపూర్ లో మరి మనము ఈ 280 మందికి మనం ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నాం. ఈ 5 గ్రామ పంచాయతీలకే ఒక్కొక్క గ్రామ పంచాయతీ అంజని తాండాకు 10, కుసిలికి 37, నర్సాపూర్ కు 130, రాంపూర్ కు 55, టెంబరేనికి 48. ఈ విధంగా 280 మందికి ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నాం. దీంతో పాటు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కూడా ఒక 18 మందికి, అంటే 18,02,088 రూపాయలు వాళ్ళకు కూడా 200 రూపాయలు ఇచ్చినాము, 500 ఇచ్చినాము. ఇప్పుడు ఇలా 2016 ఇచ్చినాము. ఎవడే మొత్తం భారతదేశం దిగిరాపోని 500 కంటే ఓడెక్క ఆడెక్కించలేదు. మా ఆడతల్లులు మీరంటే కొత్తగా పెన్షన్లు ఇదివరకు తీసుకున్న వాళ్ళు పెన్షన్లు ఊర్లో 12,000 మంది ఉన్నారు. ఇప్పుడు చెప్తే మా సర్పంచ్ గారు నెలకు 30 లక్షలు వస్తాయి సార్ మాకంటే, నెలకు ₹1,00,000 మీ నర్సాపూర్కి ఇస్తున్నది పెన్షన్. ఇది కొత్త వాళ్ళకి ఇస్తున్నాం, పాత వాళ్ళకి కూడా ఇంకొక 5-6 రోజుల లోపల 2-3 రోజుల లోపల మనకు వస్తున్నాయి. పాత వాళ్ళందరికీ 12,000 మంది కూడా ఇచ్చేస్తాం. పట్టుకొని నడుస్తారు అని ఆయన కొద్దిగా ఆసరా పట్టాయా అంటే నడరాకుంటే కాలు నడరాకుంటే చేయి పట్టుకొని నడుపుతారు. ఇది ఒక ఆసరా లెక్క. మరి ఆ విధంగా ఇది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము ఇవాళ నర్సాపూర్లో ఇప్పుడు ఇస్తున్నాము, మరి దిలార్పూర్ లో, సారంగపూర్ లో, నిర్మల్లో. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా జగిత్యాల జిల్లాలో ఓడీఎఫ్ ప్లస్ ఇంటింటి సర్వే నిర్వహించారు. ఓడీఎఫ్ ప్లస్ మోడల్ గ్రామాల ధృవీకరణ కొరకు థర్డ్ పార్టీ వెరిఫికేషన్ సర్వే కొనసాగుతోంది. ఓడీఎఫ్ ప్లస్ మోడల్ గ్రామ పంచాయతీగా ప్రకటించిన 90 రోజులలో ఈ సర్వే పూర్తి చేయాలి. జగిత్యాల జిల్లాలో ఓడీఎఫ్ ప్లస్ సర్వేపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. జగిత్యాల జిల్లా ఓడీఎఫ్ ప్లస్ ఇంటింటి సర్వే జోరుగా కొనసాగుతోంది. స్వచ్ఛ భారత్లో భాగంగా నిర్మించిన టాయిలెట్స్ సక్రమంగా వాడుతున్నారా లేదా, తడి చెత్త, పొడి చెత్త సేకరణ వాహనం ఎన్ని రోజులకు వస్తుందని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు, వాటి వల్ల లాభాలు వివరిస్తున్నారు. గ్రామాలలోని ప్రధాన కూడళ్లలో వాల్ రైటింగ్స్,
మురికి కాల్వల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓ, ఏపీఎం, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్తలు, విఏఓలు, కారోబార్లు, ఆశా కార్యకర్తలు గ్రూపులో సభ్యులుగా ఉండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చెత్త ద్వారా వచ్చిన ఎరువును పల్లె ప్రకృతి వనంలోని మొక్కలకు ఎరువుగా వాడుతున్నారు. ODF ప్లస్ మోడల్ గ్రామ పంచాయతీగా నిర్ధారించిన 90 రోజులలో ఈ సర్వే చేపట్టడం జరుగుతుందని స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ హరిని తెలిపారు. టాయిలెట్ల నిర్వహణ, తడి చెత్త, పొడి చెత్త సేకరణ, ఇంకుడు గుంతలు, వాల్ రైటింగ్స్, పరిసరాల పరిశుభ్రతపై సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ODF ప్లస్ మోడల్ గ్రామ పంచాయతీగా ప్రకటించిన తర్వాత కూడా ఇంకా ఏమైనా పనులు మిగిలి ఉంటే పూర్తి చేసుకోవడానికి ఈ సర్వే ద్వారా అవకాశం ఉంటుందని చెప్పారు. మనకు ODF ప్లస్ మోడల్ డిక్లరేషన్లో భాగంగా ప్రతి జీపీకి స్టార్ రేటింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఆస్పరింగ్ రేజింగ్ మోడల్గా డిక్లేర్ చేసిన గ్రామ పంచాయతీలను 90 రోజుల లోపల ఇంటర్నల్ టీమ్స్ని వేయించి సర్వే అనేది చేయించాలి. దాంట్లో భాగంగా మనం జిల్లాలో 122 గ్రామ పంచాయతీలను మోడల్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ 122 గ్రామ పంచాయతీలకు గాను ఇంటర్నల్ టీమ్స్ అనేది చేయడం జరిగింది. ఒక మండల్ వాళ్ళని ఇంకొక మండల్కి వేసి అక్కడ సర్వే అనేది చేయించడం జరుగుతుంది. ఈ టీంలో ముఖ్యంగా ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓ, ఏపీఎం వాళ్ళు వెళ్లి అక్కడ జీపీలో ఉన్న జీపీ సిబ్బంది సహాయంతో అక్కడ గ్రామంలో ఉన్న అన్ని హౌస్ హోల్డ్స్ లో సర్వే చేస్తారు. ఆ సర్వేలో ముఖ్యంగా ఇండ్లలో టాయిలెట్ ఫెసిలిటీ ఎలా ఉంది, 100% కంప్లీట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యిందా, అలాగే యూజ్ చేస్తున్నారా, అలాగే తడి చెత్త పొడి చెత్త మీద అవగాహన ఉందా, తడి చెత్త పొడి చెత్త నిర్వహణ సక్రమంగా జరుగుతుందా, అలాగే ఇంకుడు గుంతల నిర్మాణం ఎంత పర్సెంటేజ్ వరకు ఉంది, అలాగే ఇంకుడు గుంతలు ఉపయోగంలో ఉన్నాయా, అలాగే జీపీలో వాల్ పెయింటింగ్స్ అనేది ఉన్నాయా, స్వచ్ఛ భారత్ మిషన్ కి సంబంధించి వాల్ పెయింటింగ్స్ ఉన్నాయా అనేది ముఖ్యంగా అక్కడ వాళ్ళు చూడడం జరుగుతుంది. స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ వీటిని వాడుతున్నారా లేక ఇంకా బహిరంగ మల విసర్జనకు వెళ్తున్నారని పరిశీలిస్తున్నట్లు ఎంపీడీఓ నవీన్ చెప్పారు. ODF ప్లస్ యాక్టివిటీస్ అబ్జర్వేషన్ లో భాగంగా కొరుట్ల మండలానికి సంబంధించి జోగిన్పల్లి విలేజ్ కి మా టీం సభ్యులతో కలిసి సందర్శించడం జరిగింది. ODF ప్లస్ యాక్టివిటీస్ అయినటువంటి ఇంకుడు గుంతలు కానీ లేదా గతంలో మనం ODF యాక్టివిటీస్ లో భాగంగా ప్రతి ఇంటింటికి టాయిలెట్స్ ని ఇవ్వటం అయితే జరిగింది. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా అవి వాడుతున్నారా లేదా, ఇంకా ఇప్పటికీ కూడా బహిరంగ మల విసర్జన ఉందా, ఇట్లాంటి అంశాలని పరిశీలించటం, అదేవిధంగా ఏదైతే ఇంట్లో నుంచి వచ్చినటువంటి మురుగు బయటికి వెళ్లకుండా ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఉన్నాయా లేదా అనేటువంటి అంశాలని పరిశీలించడానికి రావడం జరిగింది. తమ గ్రామంలో స్వచ్ఛ భారత్ మిషన్ ODF ప్లస్ లో భాగంగా సర్వే చేపట్టారని, ఇంట్లోని తడి పొడి చెత్తను ఎరువుగా మార్చుకునే విధానం, ఇంకుడు గుంతల నిర్మాణం, దానివల్ల లాభాలు వివరిస్తూ సర్వే చేపట్టారని గ్రామస్తులు తెలిపారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా మా ఇంటికి వచ్చినందుకు కృతజ్ఞతలు. భూగర్భ జలాలు స్టోరేజ్ చేయడానికి ఇంకుడు గుంత కట్టుకున్నాను. ఈ ఇంకుడు గుంతలో ఓన్లీ వాషింగ్ బట్టలు ఉతకడం కానీ బోర్లకు సంబంధించిన వాటర్ వస్తాయి. డ్రైనేజ్ వచ్చేసి డైరెక్ట్ డ్రైనేజ్ కలిసిపోతుంది. ప్లస్ వచ్చేసి ఈ ఇంకుడు గుంతలో వాటర్ స్టోరేజ్ అవుతాయి కాబట్టి భూగర్భ జలాలు ఇంకిపోకుండా ఉండాలని నేను అవేర్నెస్ అంటే తెలుసుకొని దాని గురించి ఇంకుడు గుంత కట్టుకున్నాను. అందరు కట్టుకుంటే కూడా బాగానే ఉంటుంది. విషయం ఏంటంటే దోమలు కూడా దీంతో అంటే ఎక్కువ వృద్ధి ఉన్నాయి. నీళ్లు బయటకు వల్ల జ్వరాలు కూడా స్ప్రెడ్ కావు. జగిత్యాల జిల్లాలోని 122 మోడల్ గ్రామ పంచాయతీలలో ODF ప్లస్ సర్వే కొనసాగుతున్నది. ఈ సర్వేలో పలు కీలక అంశాలను రాబడుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. గుజరాత్లోని అహ్మదాబాద్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా 4 స్మార్ట్ పాఠశాలలను ప్రారంభించారు. అహ్మదాబాద్ కార్పొరేషన్ 9.54 కోట్ల రూపాయలతో ఈ స్మార్ట్ పాఠశాలలను నిర్మించింది. అనంతరం అమిత్ షా అహ్మదాబాద్లోని ట్రాన్స్ స్టేడియంలో జరిగిన 6వ అఖిల భారత ప్రిజన్ మీట్ను ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ మీట్ జరుగుతుంది. దేశవ్యాప్తంగా వివిధ జైళ్లకు చెందిన 1000 మందికి పైగా అధికారులు, ఉద్యోగులు ఇందులో పాల్గొంటున్నారు. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణే కేంద్రం ప్రధాన లక్ష్యమని అన్నారు. సమాజంలో జైళ్లను చూసే దృక్పథం మారాల్సిన అవసరం ఉందని అన్నారు. జైళ్లను ఆధునీకరించాలని పిలుపునిచ్చారు. భద్రతా సౌకర్యాలను మెరుగుపరచడంపై అన్ని రాష్ట్రాలు శ్రద్ధ వహించాలని కోరారు. మెరుగైన జైలు నిర్వహణ కోసం 2016లో కేంద్ర ప్రభుత్వంచే ప్రవేశపెట్టిన ఆధునిక జైలు కోడ్ను అన్ని రాష్ట్రాలు అనుసరించాలని సూచించారు. ఖైదీల శ్రేయస్సు కోసం జైళ్లలో లైబ్రరీలు, శిక్షణ కేంద్రాలు, ఆసుపత్రి సమకూర్చాలని ఆయన ఈ సందర్భంగా రాష్ట్రాలను కోరారు. 11 राज्य और केंद्र शासित प्रदेशों ने ही
के जेल मैनुअल को अपनाया है। मेरा आग्रह है सभी राज्यों से कि जो मॉडल जेल मैनुअल 2016 है, इसको सभी राज्य अविलंब स्वीकार करें और इसके आधार पर जेल सुधारणा के कार्यक्रम को अपने अपने राज्य में आगे ले जाए। जेल को जिस दृष्टि से समाज में देखा जाता है, उस दृष्टि को भी बदलने की जरूरत है। जेल के अंदर सजा याफ्ता कैदी जो होते हैं, हर कैदी स्वभाव से क्रिमिनल नहीं होता। कई बार कुछ घटना ही ऐसी हो जाती है कि उनको अलग अलग प्रकार के गुनाह में उनका इन्वॉल्वमेंट आता है और सजा भी होती है। हमारे देश के प्रधानमंत्री मोदी जी ने फिट इंडिया का मंत्र देश की जनता को दिया है। स्वास्थ्य को रिपेयर करना एक बात है, मगर शरीर को ऐसा रखना जिससे किसी को अस्पताल की जरूरत ही नहीं पड़े, वो फिट इंडिया का मूल मंत्र है। और जेल प्रशासन के भी ये फिट इंडिया के मंत्र को आने वाले दिनों में इस मीट से बहुत गति मिलने वाली है, इसका मुझे विश्वास है। అవయవ దానంపై ప్రజలను ప్రోత్సహించాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. న్యూఢిల్లీలో దదీచి దేహదాన్ సమితి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి శరీర అవయవాల దానానికి సంబంధించిన జాతీయ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవయవ దానం ఒక సున్నితమైన సమస్యగా పేర్కొన్నారు. అవయవ దానం కోసం ఒక సహాయక వ్యవస్థను సృష్టించవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయంలో సరైన పర్యావరణ వ్యవస్థను నిర్మించేందుకు కృషి చేస్తున్నందుకు దదీచ్ దేహదాన్ సమితిని ఆయన ప్రశంసించారు. स्वस्थ सबल भारत सम्मेलन और अंगदान के लिए राष्ट्रीय अभियान का जो आयोजन है, इट हैज नॉट कम अ डे अर्ली. It is very timely, and timely for the reason science and technology has also helped us. It has facilitated what we lack, which was indicated by Alok ji extensively. Awareness will dispel widespread ignorance, and on this occasion I appeal to our religious leaders. They have to play on front foot with a straight bat to dispel whatever doubts the people can entertain about this great sublime gesture that helps the other person to live his or her life to the fullest level, and nothing can be more vital to humanity than this. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా 4 రోజుల పర్యటన నిమిత్తం రేపు భారత్కు రానున్నారు. తన పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్లను కలుస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో షేక్ హసీనా ద్వైపాక్షిక సంప్రదింపులు జరుపుతారు. ఆమె అజ్మీర్ను కూడా సందర్శించే అవకాశం ఉంది. అక్టోబర్ 2019 తర్వాత బంగ్లా ప్రధాని షేక్ హసీనా భారత్లో పర్యటించడం ఇది రెండోసారి. ఇటీవలి కాలంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య అత్యున్నత స్థాయిలో సంబంధాలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి షేక్ హసీనా పర్యటన రెండు దేశాల మధ్య బలమైన చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు, పరస్పర విశ్వాసం, అవగాహన ఆధారంగా మరింత బలోపేతం చేస్తుందని పేర్కొంది. And that he contributed vaccine to not only Bangladesh, also some South Asian countries, and it's really very, very helpful, and it's a very prudent initiative he has taken. I really thanks to Prime Minister again that during this war between Russia and Ukraine, many of our students just struck off when they came to Poland, took shelter. But when you evacuate your student, Indian student, they also brought our student back home. So it was really, you have shown a really friendly gesture. I thank to Prime Minister for this initiative. Well, for us it is a big burden.
India is a vast country, you can accommodate, but on humanitarian ground, we give them shelter and providing everything. But during this COVID, we vaccinated all the Rohingya community. So in the camp they are staying, our environment hazard is there. Then some people engaged in drug trafficking or some arms conflict, women trafficking. Day by day it is increasing. So we have been trying our best to pursue them. We are discussing with them and also the international community like ASEAN or UNO. ఇక భారత్కు ఒక సన్నిహిత స్నేహితుడిగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అభివర్ణించారు. అవసరమైన సమయంలో ఢాకాకు అండగా నిలిచారని పేర్కొన్నారు. 1971 యుద్ధంలో ఆ తర్వాతి కాలంలో భారతదేశం అందించిన సహకారాన్ని బంగ్లాదేశ్ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని అన్నారు. భారతదేశం దగ్గరి పొరుగు దేశమని, పొరుగు దేశాలతో స్నేహానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని ఆమె తెలిపారు. రెండు పొరుగు దేశాల మధ్య విభేదాలు ఉండవచ్చని, అయితే వీటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాని హసీనా ఉద్ఘాటించారు. ఇక ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ మాజీ చైర్మన్ 54 ఏళ్ల సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అహ్మదాబాద్ నుంచి ముంబై వెళుతూ ఉండగా సైరస్ మిస్త్రీ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సైరస్ మిస్త్రీతో పాటు మరో వ్యక్తి కూడా ప్రమాద స్థలంలోనే మరణించారు. ముంబై సమీపంలోని సూర్యా నది వంతెన దగ్గర ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. సైరస్ మిస్త్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖాసా రూరల్ ఆసుపత్రికి తరలించారు. ఇక 1968 జూలైలో జన్మించిన సైరస్ పల్లోంజీ మిస్త్రీ యూకేలోని ఇంపీరియల్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్, లండన్ బిజినెస్ స్కూల్లో మేనేజ్మెంట్లో ఎంఎస్సీ చేశారు. 2006 నుంచి టాటా సన్స్కు డైరెక్టర్గా పనిచేసిన ఆయన నవంబర్ 2011లో టాటా సన్స్కు డిప్యూటీ చైర్మన్గా ఎంపికయ్యారు. టాటా ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా స్టీల్స్ లిమిటెడ్, టాటా పవర్ కంపెనీ లిమిటెడ్, టాటా టెలిసర్వీసెస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీలకు కూడా ఆయన డైరెక్టర్గా వ్యవహరించారు. 2012లో రతన్ టాటా పదవీ విరమణ చేసిన తర్వాత టాటా గ్రూప్ సైరస్ మిస్త్రీ చైర్మన్ ఎంపికయ్యారు. అప్పటి నుండి 43 ఏళ్ల సైరస్ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఇక మిస్త్రీ మరణం పట్ల వ్యాపార, రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. సైరస్ మిస్త్రీ అకాల మరణం షాక్కు గురిచేసిందని విచారణ వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ వ్యాపార పరిశ్రమకు ఇది తీరని లోటుగా పేర్కొన్నారు. మిస్త్రీ మరణ వార్త విని కలత చెందినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. మిస్త్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సహా పలువురు ప్రముఖులు మిస్త్రీ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. మిస్త్రీ మరణం తీవ్రంగా బాధిస్తుందని ఆయన ట్వీట్ చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భారతదేశం మొత్తం ఎగుమతులు $750 బిలియన్ దాటుతాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గత ఏడాది ఇది $676 బిలియన్ అమెరికన్ డాలర్ల స్థాయిలో ఉందని కామర్స్ సెక్రటరీ బిఆర్ సుబ్రహ్మణ్యం చెప్పారు. ఈ సంవత్సరం వస్తువుల ఎగుమతులు $450 బిలియన్, సేవా రంగంలో ఎగుమతులు $300 బిలియన్ చేరుకుంటాయని అన్నారు. ఈ ఏడాది ఆగస్టులో ఎగుమతులు $33 బిలియన్ వద్ద స్థిరంగా ఉన్నాయని, ఏప్రిల్ నుండి ఆగస్టు నెలలో ఎగుమతులు గత ఏడాదితో పోల్చితే 17.1% పెరిగి $192 బిలియన్ చేరుకున్నాయని చెప్పారు. 2022 ఆగస్టు నెలలో దిగుమతులు 61.8 బిలియన్లుగా నమోదయ్యాయి. గత ఏడాదితో పోల్చితే 37% వృద్ధి నమోదు కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5 నెలల్లో భారతదేశ దిగుమతులు $318 బిలియన్ అమెరికన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇది 45% పెరిగింది. భారతదేశం 2029 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది. ప్రస్తుత వృద్ధి రేటు ప్రకారం 2027లో జర్మనీని, 2029 నాటికి జపాన్ను భారత్ అధిగమిస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నివేదిక పేర్కొంది. 2014 నుండి దేశం పలు నిర్మాణాత్మక మార్పులకు గురైందని, తాజాగా బ్రిటన్ను అధిగమించిన 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని నివేదిక పేర్కొంది. 2014 నుండి భారతదేశం అనుసరించిన విధానాలతో 2029లో దేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ సౌమ్యకాంతి ఘోష్ ఈ నివేదికను వెలువరించారు. ఇక ఈ ఏడాది వార్షిక ప్రాతిపదికన డాలర్ పరంగా భారత్ బ్రిటన్ను అధిగమించిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనాలు చెబుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దీంతో ఆసియా శక్తిగా ఉన్న భారత్ను అమెరికా, చైనా, జపాన్, జర్మనీ వెనక ఉంచిందని అన్నారు.
దశాబ్దం క్రితం భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉండగా బ్రిటన్ 5వ స్థానంలో ఉంది. ఇక ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ ముందు 182 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ బిగ్ మ్యాచ్లో టాస్ నెగ్గిన పాకిస్తాన్ మొదట భారత్ను బ్యాటింగ్కు దింపింది. భారత్ ఇన్నింగ్స్ను కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ధాటిగా ప్రారంభించారు. ఓవర్కు 10 పరుగుల చొప్పున రాబట్టారు. భారీ షాట్లతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. తొలి వికెట్కు 54 పరుగులు జోడించారు. ఈ దశలో భారీ షాట్లకు ప్రయత్నించి మొదట రోహిత్ శర్మ, కొద్దిసేపటికి రాహుల్ అవుట్ అయ్యారు. ఇద్దరూ చెరో 28 పరుగులు సాధించారు. సూర్యకుమార్ ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా 13 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. దీంతో భారత్ 10 ఓవర్లలో 3 వికెట్లకు 93 పరుగులు చేసింది. క్రీజ్లోకి వచ్చినప్పటి నుంచి భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడిన పంత్ 14వ ఓవర్లో పెవిలియన్ను చేరాడు. షాదాబ్ ఖాన్ చేసిన ఆ ఓవర్ 5వ బంతికి రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించిన అతను బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న ఆసిఫ్ అలీకి సులభమైన క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఆ వెంటనే హార్దిక్ పాండ్యా కూడా అవుట్ అయ్యాడు. మరోవైపు కోహ్లీ ధాటిగా ఆడుతూ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 44 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో 60 పరుగులు చేశాడు. హుడా కూడా రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు సాధించింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా అయితే డీడీ న్యూస్ తెలంగాణ @యాదగిరి న్యూస్, మరియు ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. పోరాడి సాధించుకున్నా కూడా తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదన్న మహేంద్రనాథ్ పాండే. మహబూబ్ నగర్లో 2వ రోజు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి పర్యటన. కరోనా మహమ్మారి ఇబ్బందికర పరిస్థితులను కేంద్రం సమర్థవంతంగా ఎదుర్కొందన్న కేంద్ర సహాయ మంత్రి బిఎల్ వర్మ. ఆయుష్మాన్ భారత్తో పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వెల్లడి. ఇబ్రాహీంపట్నం బాధితులను నిమ్స్లో పరామర్శించిన గవర్నర్ తమిళిసై. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచన. శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యమన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆధునిక జైల్ కోడ్ను అన్ని రాష్ట్రాలు అనుసరించాలని సూచన. 54 ఏళ్ల పారిశ్రామిక దిగ్గజం సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో మృతి. ప్రధాని దిగ్భ్రాంతి. భారత పరిశ్రమకు తీరని లోటన్న మోదీ.